మధ్యాహ్నకాల సమయంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదువుతారు స్పష్టంగా? రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 7. రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 7, లాస్ట్ బుక్. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. హల్లెలూయా. ఈ మాట అందరం కలిసి చెబుదామా? చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్ర. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి బలపరిచారు. నా దేవా, నా ప్రభువా, నీ బలలో చేయి వేయటానికి మేమందరము సిద్ధపాటు కలిగి ఉండగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచండి. అల్పుణ్ణి అయోగ్యుని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం దేవా. నీ వాక్యం మాకు జీవాన్ని దయచేస్తుంది. నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి ప్రభువా. వింటున్నటువంటి బిడ్డలందరి హృదయాలను మీరు సిద్ధపరచండి. విన్నటువంటి వాక్యము మా జీవితంలో ఫలించే భాగ్యాన్ని 30, 60, 100 వృద్ధి చెందే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, ఈ వాక్య జ్ఞానం అంతట్లో మీరు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఏ పుస్తకంలో ఉంది? ప్రకటన గ్రంథము, చిట్ట చివరి పుస్తకం. దీన్ని ఏమని పిలుస్తారంటే దర్శన గ్రంథము అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పద్మాసు ద్వీపంలో భక్తుడైన యోహానుకు దర్శనం వచ్చింది. దేవుడు ఈ యొక్క దర్శనాన్ని లిఖించమని యోహానుకు చెప్పినప్పుడు యోహాను రాసినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథము. ఏం గ్రంథం అది? ప్రకటన గ్రంథం. ఈ గ్రంథంలో చాలా లోతైన మర్మాలు ఉంటాయి. మేము ఈ యొక్క ప్రకటన గ్రంథం గురించి బైబిల్ స్టడీ చేశాం. అద్భుతంగా ఉంటుంది. కొన్ని నెలలు దీర్ఘకాలికంగా మనం ఈ విషయాలని ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో చెబుతున్న మాట, దేవుడు మనతో పలుకుతున్నటువంటి ఒక చిన్న మాటను మనం చదువుకొని ఉన్నాం. ఏంటట ఆ మాట? ఎవరికైతే చెవులు ఉంటాయో, ఏంటది? ఎవరికైతే చెవులు ఉంటాయో ఆ చెవులు ఉన్న వారందరూ కూడా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాట ఎవరికి వినపడుతుంది అంటే చెవులు ఉన్నవాడికి వినపడుతుంది. అయితే దేవుడు ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఎవరితో పలుకుతున్నాడు? సంగములతో పలుకుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు దేవుడు సంగములతో మాత్రమే కాదు కానీ మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది ఎప్పుడు మనం గ్రహింపులోకి తెచ్చుకుంటామంటే ముందుగా వాటిని ఏం చేయాలి? వినాలి. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును వినేటప్పుడు ఎలా ఉండాలట? మనం జాగ్రత్తగా, జాగరూకత కలిగి ఉండాలి. అయితే దేవుడు యోహానుతో పలికినటువంటి మాట ఆయన ఒక సంఘముతో పలుకుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు లేదంటే 3వ అధ్యాయం వరకు, ప్రకటన గ్రంథము మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు కొన్ని ఉత్తరాలు రాశాడు. మనకు తెలుసు దైవ గ్రంథంలో చాలా ఉత్తరాలు కనిపిస్తాయి. నూతన నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, యోహాను రాసిన పత్రిక, యాకోబు పత్రిక, యూదా పత్రిక, పౌలు గారు సంఘాలకు రాసినటువంటి పత్రికలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే దేవుడు ఈ పత్రికలు రాస్తున్నాడట. ఎవరికి? సంఘాలకి. అయితే ఏమని రాస్తున్నాడు దేవుడు ఈ సంఘాలకి పత్రిక? ఎక్కడున్నాయి ఈ సంఘాలు అనే విషయాలు క్లుప్తంగా వివరించి మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుడు ఈ మాట ఎవరికి రాస్తూ ఉన్నాడంటే ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘాలకు దేవుడు యోహాను ద్వారా పలికినటువంటి మాటలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఒక్కసారి మొదటి అధ్యాయంలోనే
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే 19వ వచనము 20వ వచనం కలిసి ఉంటాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. 19వ వచనము 20వ వచనం కలిసి ఉంటాయి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఈ వాక్యంలో చాలా గూఢమైన అర్థాలు ఉన్నాయి. కానీ మన వాక్య ధ్యానమునకు అంత లోతుకి మనం వెళ్ళకపోయినప్పటికీ ఒక మాట చెప్తాను, విని ముందుకు వెళ్దాం. ప్రభువుని యోహాను చూసినప్పుడు ఆయన చేతిలో ఏమున్నాయి అంటుంది? 7 నక్షత్రములు. అదేవిధంగా యోహాను 7 సువర్ణ దీపస్తంభాలను కూడా చూశాడు. అయితే వీటిని ప్రభు ఎలా అంటున్నాడంటే, ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలు. 7 దీపస్తంభములు ఏంటి? 7 సంఘాలు. ముందుగా మీకు చెప్పిన విధంగా ఆసియా ప్రాంతంలో ఉన్న 7 సంఘాలకి దేవుడు ఉత్తరాలు రాశాడు. ఆ 7 సంఘాలని దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే, ఆ 7 సంఘాలు 7 దీపస్తంభాలయ్యా. ఆ 7 నక్షత్రములు ఎవరు అంటే, ఈ 7 సంఘాలకి దూతలుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. నౌ స్టార్ట్ రైటింగ్. ఇప్పుడు రాయటం మొదలుపెట్టు అని చెప్పి దేవుడు ఒక్కొక్కటిగా విషయాలన్నీ కూడా ఎవరికి వివరిస్తూ వెళ్ళాడంటే, యోహానికి వివరిస్తూ వెళ్ళాడు. అయ్యగారు ఎందుకంటే ఇప్పుడు ఆ 7 సంఘాల గురించి మనకి అంటే, దేవుడు ఈ 7 సంఘాలకి రాసినటువంటి ఉత్తరములో 7 విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. ఈ 7 విషయాల్లో 2 విషయాలు అంటే 2 సంఘాలు దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉండటాన్ని బట్టి ఆ 2 సంఘాలని దేవుడు అంటున్నాడు, మీరు చక్కగా నడుస్తూ ఉన్నారు, నమ్మకంగా ఉంటూ ఉన్నారు, కాబట్టి ఆ నమ్మకత్వంలోనే జీవించండి అని ఒక సంఘంతో మాట్లాడుతూ, ఇంకొక సంఘంతో అంటూ ఉన్నాడు, శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇప్పటి వరకు నువ్వు చక్కగా నిలబడి ఉన్నావు, అదే పట్టుదల అంతం వరకు నువ్వు కలిగి ఉండు, నీకు నేను జీవకిరీటాన్ని ఇచ్చినటువంటి దానిని ఎవరు సంహరింపకుండా కాపాడుకో అని చెప్పి ఇంకో సంఘానికి రాస్తూ వచ్చాడు. సరే, ఆ సంఘాల పేర్లు ఏంటి అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని చదవండి చక్కగా ఒక్కొక్కటి. మొట్టమొదటి సంఘము ప్రభువు పలికినటువంటి మాట ఎఫెసు అనే సంఘంతో పలుకుతూ వచ్చాడు. రెండవది స్ఫుర్ణ అనే సంఘంతో పలికాడు. మూడవ సంఘము పెర్గము. నాలుగవది తుయతైరా. ఐదవది సార్దీసు. ఆరవది ఫిలిదెల్ఫియా. ఏడవ సంఘము ఆఖరి సంఘం ఏంటంటే లవోదికియా. ఎక్కడున్నాయండి ఈ సంఘాలు అంటే, ఈ రోజుకి ఆ సంఘాలు ఉన్నాయి. అంటే ఆ సంఘాలకి దేవుడు ఉత్తరం రాసినప్పుడు ఏ పేర్లు అయితే వాడాడో ఆ పేర్లు యాజిటీస్గా లేకపోయినా పేర్లలో మార్పు వచ్చింది. కానీ 7 ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ? టర్కీలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? టర్కీ అనే దేశంలో ఈ 7 ప్రాంతాలు ఉన్నాయి. 7 ప్రాంతాలకి పేర్లు మారిపోయినాయి. ఇప్పుడు పేర్లు మారిపోయాయి, కానీ అవి ఉన్నాయి. అయితే దేవుడు ఈ సంఘాలకి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సంఘం గురించి ప్రభువు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. అయ్యా, ఈ సంఘాలకి రాసినటువంటి ఉత్తరాలు ఇప్పుడు ఎందుకు మనం చదువుకుంటున్నాం అంటే, ఆ రోజు దేవుడు ఆ సంఘాల్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయని చెప్పి వాటిని సరిచేసుకోమని చెప్తూ ఉన్నాడో, అవే సమస్యలు ఈరోజు కూడా మన సంఘాల్లో ఉన్నాయి. ఏ సమస్యల గురించి దేవుడు యోహానుతో రాయించాడో, ఏ విశ్వాసి గురించి దేవుడు యోహానుతో రాయించాడో, ఆ సమస్యలు ఈ రోజుకి మనలో ఉన్నాయి, మన సంఘాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ సమస్యలను బట్టి మనం సర్దుకొని పోవాలా, లేదా మనల్ని మనం సరిచేసుకోవాలా అన్నదే ప్రశ్న. మనకు ఎదురుగా ఒక మార్గం కనపడుతూ ఉంది, మనకు తెలుసు ఆ మార్గం సరైంది కాదని. నలుగురు వెళ్తున్నారు కదండి, నేను కూడా దాంట్లోంచి వెళ్ళిపోతాను అని అనుకుంటే దాన్ని ఏమంటాం? సర్దుకొని పోవటం అంటాం. ఏమంటాం దాన్ని? సర్దుకొని పోవటం. లేదండి, నలుగురు వెళ్ళే దారిలో అది తప్పు మార్గం కాబట్టి నలుగురు వెళ్ళినా కానీ నేను దాంట్లోంచి వెళ్ళను అంటే అది సరిదిద్దుకోవటం. హల్లెలూయా. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది, విశ్వాసం నుంచి కోరుకునేది, సంఘం నుంచి కోరుకునేది ఏంటంటే,
మారు మనస్సు. హల్లెలూయా. చాలాసార్లు మారు మనస్సు అనే మాటకు అర్థం ఏంటి అని చెప్పి అడిగితే మేము అప్పుడెప్పుడో రక్షణ పొందుకునే ముందు మాకు ఉండేదంటే మారు మనస్సు. ఇప్పుడేముంది? ఆ మారు మనసు ఏమైంది? లేదు. మారు మనసు పోయింది. మారు మనసు పోకూడదు. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే నీ మనస్సు రూపాంతరం చెందింది. అది ఎప్పుడో నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు జరిగే క్రియ కాదు. అది ప్రతిరోజు ప్రతి క్షణము నీతో ఉండాల్సింది. అది ఏంటది? మారు మనస్సు. దేవుడు ఈ సంఘాలతో మాట్లాడుతూ, ఈ సంఘాలను హెచ్చరిస్తూ, ఈ సంఘాలను సరిచేస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో సంఘమా, మీరు గనక మారు మనస్సు పొందకపోతే శ్రమ తప్పదు. హల్లెలూయా. ఆశీర్వాదపు వాక్యాలు, వాక్య ధ్యానాలు ఉంటాయి. వాటితో పాటు సంఘముల్లో ఏం బోధించబడాలి అంటే దిద్దుబాటు బోధించబడాలి. ఏం బోధించాలి? దిద్దుబాటు. దేవుని రాకడకు సిద్ధపాటు బోధించాలి. సహజంగా ఆ సిద్ధపాటు, దిద్దుపాటు బోధించడానికి సేవకులు భయపడతారు. ఎందుకంటే ఈ వారం కనుక ఆ ప్రసంగం వచ్చిందంటే వచ్చే వారం ఎవరుండరు మన సంఘంలో? సగం మంది ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యగారు నా గురించి చెప్పాడు, అయ్యగారికి నా గురించి తెలుసు, అందుకే ఈరోజు రాత్రి కూర్చొని మెసేజ్ రాసుకొని వచ్చాడు, నా గురించే మాట్లాడాడు అనుకుంటారు. మేము ఒక పాట పాడుకుంటూ ఉన్నాం మంగళవారం నాడు. ఆ పాట పాడుతున్నప్పుడు నేను ఒక వాక్యం రాసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి అనుకున్నాను. ఆ వాక్యం ధ్యానం చేసుకున్నాం నిన్న నైట్, ఆల్ నైట్. చాలామంది మిస్ అయ్యారు కదా. అద్భుతకరంగా దేవుడు చక్కగా మాట్లాడాడు స్పష్టంగా యెషయా గ్రంథం గురించి. అట్లాగే దేవుడు ప్రేరేపించినప్పుడు ఈ వాక్యం సంఘంతో పంచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఏ సేవకుడైనా, నేనే అని కాదు, ఏ సేవకుడైనా అప్పుడు మాత్రమే వాక్యం చెప్తాడు. కాబట్టి సేవకుడు వాక్యం చెప్పినప్పుడు అది వ్యక్తిగతంగా సంబంధించింది కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ విషయాలు నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. రైట్, రండి ఒక్కొక్క సంఘం గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఎన్ని సంఘాలు ఉన్నాయని చెప్పి చూసాం మనం? 7 సంఘాలు. ఈ 7 సంఘాల్లో 2 సంఘాలు దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నాయి. మొట్టమొదటి సంఘము స్ఫురణ. మొట్టమొదటి సంఘం ఏంటి? స్ఫురణ. అయితే దీని గురించి తర్వాత నేను మీకు తెలియపరుస్తాను. ఈ స్ఫురణ సంఘము నమ్మకంగా ఉండేవాళ్ళు. వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నేను మీకు జీవ కిరీటాన్ని ఇచ్చేదను అన్నారు. రెండో సంఘము ఫిలదెల్ఫియా సంఘం. రెండో సంఘం పేరేంటి? ఫిలదెల్ఫియా అనే సంఘం. ఈ సంఘము కష్టంలో ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు, రే మీరు కష్టాన్ని ఓర్చుకుంటున్నారు, అట్లాగే ఉండండి, అట్లాగే ఉండండి. ఎందుకంటే నేను ఏదైతే మీకు కిరీటం ఇచ్చానో ఆ కిరీటాన్ని మీరు కాపాడుకోండి అని 2 సంఘాలని శబాష్ అని చెప్పి అన్నాడు. మిగతా 5 సంఘాలతో దేవుడు అంటూ ఉన్నాడు, సరి చేసుకోండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? సరి చేసుకోండి. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ, జీవ కిరీటాన్ని నీకు ఇచ్చాను నేను, దాన్ని నువ్వు కాపాడుకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు ఆ కిరీటం ఎవరూ కూడా సంహరింపకుండా ఏమవ్వాలి? జాగ్రత్త పడాలి. చర్చికి వెళ్తున్నాం అంటే వద్దురా రూవి వెళ్దాం అనేవాడు వస్తాడు, రాకుండా ఎక్కడా ఉండదు. ఈరోజు చర్చికి వెళ్తున్నామండి అంటే అప్పుడే ఏదో పని వస్తుంది, అప్పుడే ఎవడో ఒకటి వచ్చి కూర్చుంటాడు రూమ్లో. ఎందుకంటే వీళ్ళంతా ఎవరంటే సంహరించేవాళ్ళు. ఏం సంహరించాలని చూస్తున్నారు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కిరీటాన్ని. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా నిలబెట్టాడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచాడు. ఇప్పుడు ఆ స్థానంలో దగ్గర నుంచి నిన్ను దిగదార్చడానికి ఎవడో కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు అంటూ ఉన్నాడు, జాగ్రత్త ఫిలదెల్ఫియా సంఘమా, ఏదైతే కిరీటం నీకుందో దాన్ని ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా కాపాడు. మొట్టమొదటి హెచ్చరిక ఆయన ఎఫెసులో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒకసారి రండి వెళ్దాం. 2వ అధ్యాయము 3-4 వచనాలు. నేను ఎరుగుతున్నా. ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నీవు నా నామము నిమిత్తము నాతో సహవాసం కలిగి నువ్వు ఎంత భారం వచ్చినా దాని గురించి ఆలోచన చేయకుండా అలయకుండా చక్కగా ఉన్నావు. సరే, తర్వాత అమ్మ, అయినను, ఈ మాట వినండి, అయినను నీకుండిన ప్రేమను వదిలితివని దేవుడు ఆ సంఘపు దూతకి ఉత్తరం రాస్తూ అంటున్నాడు. స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఓ సంఘమా, నువ్వు భారం కలిగిన నిలబడి ఉన్నావు, కానీ నీ మీద ఏం చేయాలంటున్నాడు దేవుడు? ఒక నేరం మోపు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన సంఘం మీద నేరం మోపాలి, మన విశ్వాసుల మీద నేరం మోపాలి అని కాదు, కానీ ఇటువంటి హృదయం కలిగినటువంటి వారు ఈరోజు కూడా మన సంఘాల్లో ఉన్నారు. వాళ్ళలో ఏం మిస్ అయిపోయింది? మొదటి ప్రేమ. ఏ ప్రేమ?
మొదటి ప్రేమ. దీన్ని మనం ఏమంటాం? ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. ఈ మొదటి ప్రేమ బలంగా ఉండేదట. అయితే ఆ మొదటి ప్రేమ ఏమైందంటున్నాడు దేవుడు? ఇప్పుడు పడిపోయింది. రక్షణ పొందుకున్నటువంటి దినాల్లో బాగా పాటలు పాడేవాళ్ళం, బాగా వాక్యం చదువుకునే వాళ్ళం, బాగా దేవునితో సహవాసం చేసేవాళ్ళం, దేవుని యొక్క వాక్యాలు ధ్యానించేవాళ్ళం. కానీ రాను రాను ఏమైంది? ఆ వాక్య ధ్యానంలో మనం పడిపోయాం. మొదట్లో బాగానే సంఘానికి వెళ్ళేవాడినండి, వారం ఆరాధనకి వెళ్ళేవాడినండి, వారం పాటలు పాడేవాడినండి, వాక్య ధ్యానంలో ఉండేవాడిని, మా సేవకుడు చెప్పిన మాటలు వినేవాడిని, ఇంటికి వెళ్ళి అవి చదువుకునేవాడిని. కానీ ఇప్పుడు లేదు. ఏమైంది అంటే జారిపోయాడు. ఆ మొదటి ప్రేమను కోల్పోయాడు. ఆ మొదటి ప్రేమను నిలబెట్టుకోలేకపోయాడు. భార్యాభర్తల మధ్య పెళ్ళైన కొత్తలో చూడండి, మొట్టమొదటి ప్రేమ ఎలా ఉంటుంది? మొట్టమొదటి ప్రేమ? వాళ్ళని ఎవరూ కూడా విడదీయరానంతగా వాళ్ళు ఉంటారు. ఎవరు వారి మధ్యలోకి జొరబడలేనంతగా వాళ్ళు ఉంటారు. దీన్ని ఏమంటామంటే తొలి ప్రేమ, తొలి రోజుల్లో ఉండేటటువంటి ప్రేమ. సంవత్సరాలు గడిచే కొద్దీ కాలానుగుణంగా ఏమవుతుంది? వాళ్ళ ప్రేమ సన్నగిల్లుతుంది. ఒక రైటర్, ఇంగ్లీష్ పోయిటర్ ఏమంటాడంటే సన్నగిల్లాలట, లేదంటే వాళ్ళు వేరే పనులేమీ చేసుకోలేరు. కాబట్టి కానీ దేవునితో మనకు ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడు ఎలా ఉండాలి? దినదినము వృద్ధి చెందుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి, బలంగా ఉండాలి. మొదట్లో చక్కగా ఉండేవాళ్ళం, తర్వాత కొన్ని నెలలకి, కొన్ని వారాలకి, కొన్ని సంవత్సరాలకి ఏమైపోయిందంటే ఆ విశ్వాసములోంచి జారిపోయాం, వాక్య ధ్యానంలోంచి జారిపోయాం, దేవుని మీద ఉన్న ఆసక్తిని మనం కోల్పోయాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటయ్యా ఆ నేరం అంటే? నీకుండిన మొదటి ప్రేమను నీవేం చేసుకున్నావు? ఇప్పుడు వదిలితివి. సహోదరుడా, సహోదరి, ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకో. మొదట్లో నువ్వు ఎలా ఉండేవాడివి? మొదట్లో నువ్వు ఎలా ఉండేదానివి? దేవుని యొక్క వాక్యం అంటే నీలో ఎంత ఆసక్తి ఉండేది? సంఘానికి వెళ్ళాలని ఎంత ఆతురతగా నీలో ఉండేది? కానీ ఇప్పుడు ఉందా ఆతురత? ఇప్పుడు ఉందా ఆసక్తి? ధ్యానం, వాక్య ధ్యానం విషయంలో, సేవ విషయంలో, ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు ఆసక్తి మన దగ్గర లేదు. మనం జారిపోతూ ఉన్నాం. ఈ విషయము మనం సర్దుకుపోయే విషయం కాదు. ఏం చేయాలంటుంది వాక్యము? సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. సర్దుకుపోకూడదు. అట్లా చెప్తారులేండి పాస్టర్ గారు, ఎట్లా వీలున్నప్పుడే మనం సంఘానికి వెళ్దాం, వీలున్నప్పుడే వాక్యం చదువుకుందాం, వీలున్నప్పుడే ప్రార్థన చేసుకుందాం అనుకోకూడదు. ప్రార్థన, వాక్య ధ్యానము అనేది జీవితంలో ఒక భాగమైపోయి ఉండాలి. టిఫిన్ ఎట్లా చేస్తావు, అన్నం ఎట్లా తింటున్నావు, మధ్యాహ్నం రాత్రికి భోజనం ఎట్లా చేస్తున్నావో అదేవిధంగా వాక్య ధ్యానము, ప్రార్థన ఏమైపోయి ఉండాలి? జీవితంలో ఒక భాగమై ఉంటుంది, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సంఘానికి వెళ్ళాలి, క్రమంగా వెళ్ళాలి సంఘానికి. నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. పిల్లవాడు ఎన్ని సంవత్సరాల పిల్లవాడిగా ఉంటే తల్లిదండ్రులకి ఏం సంతోషం అండి? కానీ సంతోషమా? ఉండదు. పిల్లవాడు పుట్టినప్పుడు లాగా ఎలాగ ఉన్నాడో అలాగే ఉంటే తల్లిదండ్రులు ఎవరు సంతోషించరు. వాడు ఎదుగుతూ ఉండాలి, దినదినము వృద్ధి చెందుతూ ఉండాలి. దేవుడు మనల్ని కూడా కోరుకునే దినదినము మీరు వృద్ధి చెందుతూ ఉండాలి. మనలో ఆ ప్రేమ కోల్పోయాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడట ఆ మొదటి ప్రేమ ఉన్నటువంటి వారిని ఇష్టపడతాడట. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయుదువని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో, జాగ్రత్తగా వినండి, నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అన్నాడు దేవుడు. యవ్వన కాలంలో, వైవాహిక జీవితంలో ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఎవరితో మనకు ఉండాలంటే దేవునితో మనకు ఉండాలి. హల్లెలూయా. దేవునితో మనకు ఉండాలి. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి మనల్ని సరిచేసుకోమని కోరుతుంది ఏంటంటే, తొలి ప్రేమను మర్చిపోవద్దయ్యా, దాన్ని జ్ఞాపకం పెట్టుకో అంటూ ఉన్నాడు. తొలి ప్రేమను మర్చిపోకూడదు. ఎందుకంటే మనం వెలిగింపబడినటువంటి దివిటీలం. ఎలాంటివంట? మనం వెలిగింపబడినటువంటి
ఎవరు? విశ్వాసులు. నువ్వు వెలిగింపబడినటువంటి దివిటివి కాబట్టి ఆ వెలిగింపబడినటువంటి దివిటి ఎక్కడ ఉండకూడదు? మంచం కింద ఉండకూడదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు స్వయంగా చెబుతున్నమాట. అది దీపస్తంభం మీద ఉంచబడాలి. ఎందుకోసం? నలుగురికి. సంఘానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నువ్వు ఒక్కడవే రావటం కాదు. ఎవరిని వెలిగించుకొని తీసుకుని రావాలి? ఇంకా నలుగురిని వెలిగించుకొని తీసుకుని రావాలి. మనం వెలిగించుకొని తీసుకుని రాకపోగా మన వెలుగుని వాళ్ళకి అప్పచెప్పేస్తాం. మన వెలుగుని పక్క వాళ్ళకి అప్పచెప్పేస్తాం. తీసారమ్మా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి తల్లి. మీరు లోకమునకు వెలుగై. మీరు ఎలాంటి వారట? లోకమునకు వెలుగై ఉన్నారా? మరుగై ఉండనేరదు. కొంచెము క్రింద పెట్టరు కానీ పెట్టుదురు. జాగ్రత్తగా వినాలి. మనుషులు ఏం చేయాలట? మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు. మీరు వెళ్తూ ఉంటే మార్గంలో నీ వెలుతురు చూడగలగాలి అందరూ. హల్లెలూయా. నువ్వున్న స్థలంలో ఆ వెలుగును చూడగలగాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు పనిచేసే చోట నీలో ఉన్న వెలుగును వాళ్ళు గుర్తించగలగాలి. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఆ విధంగా జీవించండి అయ్యా. ఓ ఎఫెసు సంఘమా, నీ మీద ఒక నేరం మోపవలసి ఉన్నది. నువ్వు ఆ వెలుగును కోల్పోతూ ఉన్నావు, మొదటి ప్రేమను జార్చుకుంటూ ఉన్నావు. కాబట్టి నీవు ఏం చేయమని వాక్యం ఉంటుందంటే మారు మనస్సు పొందుము. హల్లెలూయా. కాబట్టి ఆ సంఘంతో దేవుడు అంటూ ఉన్నాడు. 5వ వచనంలో ప్రకటన గ్రంథము 2:5, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది చేయము. మారు మనసు పొందితే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దాని చోట నుండి. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే ఈ సంఘమును నువ్వు మారు మనసు పొందితే సరి. ఈరోజు వాక్యం ఎఫెసు సంఘానితో మాట్లాడినటువంటి మాట మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంది, సరిదిద్దుకోమంటుంది. ఆ మొదటి వెలుగు నీలో ఉండాలి. హల్లెలూయా. ఆ మొదటి ప్రేమ నీలో ఉండాలి. ఒకవేళ ఆ ప్రేమ చల్లారిపోతూ ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలోనే సరే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి వాక్యమే సెలవిస్తుంది. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే సరే, నువ్వు సరిదిద్దుకుంటే సరే, మారు మనసు పొందితే సరే, లేదంటే నువ్వు కొట్టివేయబడతావు. హల్లెలూయా. 2వ సంఘం తర్వాత దగ్గరికి వెళ్దాం. తర్వాత సంఘం దగ్గరికి, స్వర్ణలో ఉన్న సంఘం, తర్వాత పెర్గములో ఉన్న సంఘం. పెర్గములో ఇంకొక సంఘం. స్వర్ణ సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటంటే స్వర్ణ సంఘానికి దేవుడు జీవకిరీటం ఇస్తానని చెప్తూ ఉన్నాడు. చూద్దాం తర్వాత తర్వాత వచనాల్లో. తర్వాత సంఘం ఎక్కడికి వెళ్దామంటే పెర్గములో ఉన్నటువంటి సంఘము. ఇది ఎక్కడ ఉందట? సంఘము పెర్గములో. ఈ సంఘంలో కూడా ఒక లోపం ఉంది, ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది. క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్తా. పెర్గము అనే సంఘము 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, నీ కాపురము సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఉన్నదని నాకు తెలుసు అంటాడు దేవుడు. ఎక్కడుందట ఈ తుయతైర పెర్గమా సంఘం యొక్క కాపురం? అంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? సాతాను సింహాసనం ఉన్న చోటను వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. దేవుడు అన్నాడు, అది నాకు తెలుసు. విశ్వాసమును బట్టి గట్టిగా నువ్వు ఉన్నావు, నా నామమును విసర్జింపలేదు, అయినప్పటికీ కూడా నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది అని చెప్పి ప్రభు అంటూ 14వ వచనంలోకి వద్దామమ్మా. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లును, ఇరుయొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు
నీలో ఉన్నారు. జాగ్రత్తగా విందాం. ఎక్కడ మాట ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడ బాలాకు, ఎక్కడ బిలాము, ఆ విషయాలు తీసుకుని వస్తూ ఉన్నాడు. బాలాకు అనే ప్రవక్తకు రాజైన బిలాము నేర్పిస్తూ ఉన్నాడట బోధ. ఏం బోధ నేర్పిస్తూ ఉన్నాడు? బిలాము, నువ్వు ఇశ్రాయేలీని శపించు అని చెప్పి బిలాము నేర్పిస్తూ ఉన్నాడు. బాలాకు నేర్పిస్తూ ఉన్నాడు, ప్రవక్తకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రవక్తకు నేర్పించేటటువంటి రాజు ఎవరి మీద కోపంతో ఈ విషయాలన్నీ చేస్తున్నాడంటే ఇశ్రాయేలీల మీద కోపంతో. మోయాబు దేశం ఎదురుగా మైదానంలో ఇశ్రాయేలు లక్షల మంది దిగి ఉన్నారు. ఈయనకి భయం వేస్తుంది, నా మీదకి వచ్చి పడతారేమో అని చెప్పి వెంటనే ప్రవక్తను పిలిపించి ఎవరిని శపించమంటున్నాడు? ఇశ్రాయేలీల్ని, దేవుని బిడ్డల్ని శపించమని కోరుతూ ఉన్నాడు. అటువంటి బోధ ఎక్కడ ఉందట? సంఘంలో ఉంది. ఆ బోధ వినటానికే జనాలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు అయినటువంటి వారి మీద, విశ్వాసిగా ఉన్నటువంటి వారి మీద, విశ్వాసంలో నడుస్తూ ఉన్నటువంటి వారి మీద తప్పుడు మాటలు చెప్పటానికి, వారిని తప్పుడు మార్గంలో నడిపించటానికి ఎప్పుడూ కూడా ఎటువంటి బోధ నువ్వు చెయ్యొద్దు. పర్లేదండి, వెళ్ళిపోదాం, ఏమవుదు, పాస్టర్ గారు ఏమండు, ఎవరు చూసినా ఏం ప్రాబ్లం మనకి లేదు. వీడు విశ్వాసి స్థిరంగా ఉన్నాడు, పక్కన వాడు ఎవడో వచ్చి వీడిని రేపుతూ ఉన్నాడు. ఏమని రేపుతూ ఉన్నాడు? పర్లేదు, సినిమాకి వెళ్దాం పదా అంటాడు. పర్లేదు, మందు తాగుదాం పదా అంటాడు. పర్లేదు, ఇది తప్పుడు పని చేద్దాం పదా అంటాడు. ఏం ప్రాబ్లం లేదు, ఏం సమస్య లేదు అని చెప్తూ ఉంటాడు. అయితే వీడు సంఘంలో ఉన్నటువంటి వాడే, సంఘంలో పక్కన కూర్చున్నటువంటి వాడే. కానీ వీడు పక్కవాడిని ఏమని ప్రోత్సాహపరుస్తున్నాడంటే, ఎలా అయితే ఆ రోజు బిలాము అనే రాజు బాలాకును ప్రోత్సాహపరిచాడు ఇశ్రాయేలీని శపించమని, అలాగే ఈ పక్కన ఉన్నవాడు విశ్వాసంలో ఉన్నటువంటి వాడిని ఏం చేస్తున్నాడంటే ప్రోత్సాహపరుస్తున్నాడు. కానీ ఈరోజు వాక్యం అంటుంది జాగ్రత్త అని చెప్తూ ఉంది. హల్లెలూయా. ఆ రోజు సంఘంలో ఉన్నటువంటి సమస్య అది. నీలో నికోలాయితు బోధన అనుసరించు వారును ఏమంటుంది వాక్యము? నీలో ఉన్నారు అని చెప్పి అంటుంది. నికోలాయితు అనే మాటకి మనకు ముందున్నటువంటి ఎఫెసు సంఘంలో దేవుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ నికోలాయితు బోధలను నీవు ద్వేషించుచున్నావు అని చెప్పి అంటాడు. అంటే ఎఫెసు సంఘము దేన్ని ద్వేషిస్తుంది? నికోలాయితు బోధలు. ఈ నికోలాయితు అంటే అర్థం ఏంటంటే ఆ రోజులో ఉండే గ్రీకు దేవతల బోధ, అన్య మతముల యొక్క బోధ ఎఫెసు సంఘము ద్వేషిస్తూ ఉంటే, ఇక్కడ పెర్గమ సంఘం ఏం చేస్తుంది? దాన్ని ప్రోత్సాహపరుస్తుంది. బాగుంది, బాగా చెబుతున్నారే, ఈ మాటలే బాగా ఆసక్తిగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు నొప్పి తగలకుండా ఉండే మాటలు ఎలా ఉంటాయి? మనకి తృప్తినిస్తాయి. నొప్పి తగలని మాటలు ఏం చేస్తాయి? మనకి తృప్తినిస్తాయి. గమనించుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితుల్లో ఎవరైనా ఒకని దగ్గరికి వచ్చి, అరే నువ్వు చేస్తున్న తప్పుడు అట్లా చేయొద్దు అంటే వాడితో స్నేహం మానేస్తాం. ఎందుకోసం అంటే వాడు చెప్పిన మాట వల్ల ఏమైంది? మన హృదయానికి గాయమైంది, మనకు దెబ్బ తగిలింది. వాడు అని తప్పు చెప్పాడా? లేదు. వాడు మన తప్పు మార్గంలో వెళ్తుంటే సరిగ్గా వెళ్ళరా అని చెప్పాడు. అరే దొంగతనం చేయొద్దు అంటే, అరే పక్కవాడు పేపర్లో చూసి రాయొద్దు అంటే, అరే నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి అంటే వాడితో స్నేహం మానేస్తాం. ఎందుకంటే మనకి ఏ బోధ అవసరం? ఈరోజు 10 రియాలు దొంగతనం చేసావా, రేపు ఎంత చేయమంటాడు వాడు? ఇంకో 20 చేయి అంటాడు. టార్గెట్ పెరిగింది, 30 చేయి, 50 చేయి. వాడి మాటలు వినటానికి మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. దేవుని యొక్క వచనం అంటుంది, దేవుని యొక్క వాక్యం అంటుంది, సంఘములో ఆ విశ్వాసులో ఏ లోపం ఉందట? తప్పుడు బోధలతో రాజీ పడిపోయే ప్రాబ్లం ఉంది. దేంతో? తప్పుడు బోధలతో. ప్రతిదీ ఆశీర్వాదమే. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, పర్లేదు, సర్దుకొని పోండి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, మనం చేస్తే తప్పేం లేదు అనే బోధ చెప్తే అది మనకి బాగుంటుంది. అరే జాగ్రత్త బాబా అంటే ఆ బోధ మనకి నచ్చదు. పెర్గమ సంఘంలో ఉన్నటువంటి సమస్య, తప్పుడు బోధతో రాజీ పడిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది జాగ్రత్త. నువ్వేమో వాళ్ళు ఇప్పుడు మారు మనస్సు పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా ప్రామిస్ కార్డ్స్ విన్నారా? వచ్చినాయా? ప్రామిస్ కార్డ్స్ వస్తాయి కదా. ఎప్పుడు తీసుకుంటాం మనం? అది 31st నైట్ తీసుకుంటాం. దేవుని వాగ్దానాన్ని తీసుకుంటాం. బైబిల్ గ్రంథంలో
మీరు ఏ వాగ్దానం అయినా తీసుకున్నాడు నా దగ్గరికి, దానికి ముందు దేవుడు మీతో అంటాడు, నువ్వు ఈ పని చేస్తేనే అంటాడు. హల్లెలూయా. మీకు వచ్చిన వాగ్దానం ఒకరోజు ఇంటికి వెళ్ళి ఈరోజు మీ దగ్గర ఉంటే వచనం మొత్తం పూర్తిగా చదువుకోండి. దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా నువ్వు సరిదిద్దుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆశీర్వాదాలు అందరం పొందుకోవాలి, మనందరికీ కావాలి. మన బ్రతుకు ఏ విధంగా ఉండాలంటే ఆయన మెచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా. మన మార్గము క్రీస్తు మార్గమే ఉండాలి. దేవుడు నిన్ను తప్పక నిలబెడతాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. వదిలే పాత అలవాట్లు, వదిలే పాపపు ఆలోచనలు, వదిలే పక్క మార్గము. ఎవరి మార్గంలో ఉండాలి? నువ్వు క్రీస్తు మార్గంలో ఉండు. ఆ సంఘంలో తప్పుడు బోధని ఇష్టపడుతూ ఉన్నారు. వాక్యం అంటుంది, రేయ్ తప్పురా అది, అట్లా చెప్పొద్దురా, విశ్వాసం తప్పుదారి పట్టించొద్దు. విశ్వాసికి చెప్పు, దేవుని రాకడ వస్తుంది, జాగ్రత్త. హల్లెలూయా. నిన్ను సరి చేసుకో, సర్దుకో, నిన్ను సర్దుకుపోవద్దు, నువ్వు సరి చేసుకోని నువ్వు అని ఈ సంఘానికి దేవుడు అంటూ ఉన్నాడు. గబగబా ముందుకు వెళ్ళాం. 16వ వచనము. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నీతో యుద్ధం చేస్తా అంటున్నాడు. నా నోటి నుంచి వచ్చే ఖడ్గంతో నిన్ను చంపుతాను, యుద్ధం చేస్తాను అంటున్నాడు. దానికి ముందు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమనంటే మారు మనస్సు పొందు. హల్లెలూయా. ఏం కావాలి మనకి? మారు మనస్సు పొందు. ఎఫెసీ సంఘంతో కూడా దేవుడు అన్నాడు, మారు మనస్సు పొందు. పెరగమే సంఘంలో దేవుడు అంటున్నాడు, నువ్వేం చేయాలి? మారు మనస్సు పొందాలి. ఆ తప్పుడు బోధ నుంచి బయటికి రా. దేవుడు నీకు గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన చేస్తాడు. తర్వాత సంఘంలోకి వెళ్దాం. తర్వాత సంఘము తుయతైరులో ఉన్నటువంటి సంఘం. తుయతైరులో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే 20వ వచనం చూద్దాం. ఆయనను అంటే దానికి ముందు ప్రభు అంటూ ఉన్నాడు, నీకు సహనం ఎక్కువగా ఉందయ్యా, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు చాలా బాగున్నాయి అని చెప్పి సంఘాన్ని ప్రోత్సాహపరుస్తూనే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏలయనగా ఆ సంఘంలో ఒక స్త్రీ ఉంది, ఆ సంఘంలో ఒక పురుషుడు ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ ఏమని చెప్పుకుంటున్నారు? వాళ్ళు నేను ప్రవక్తని అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళకున్న మనస్తత్వం ఎలాంటి మనస్తత్వం? యెజబేలు మనస్తత్వం. ఎలాంటి మనస్తత్వం? యెజబేలు అనే స్త్రీని సర్వసాధారణంగా మనం పోలుస్తూ ఉంటాం, యెజబేలుతో పోలుస్తూ ఉంటాం. యెజబేలు యొక్క మనస్తత్వం కలిగినటువంటి ప్రవక్తని ఉందట ఆ సంఘంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘంలో ఆమెని ఉండనిచ్చారు. ఆమె మాటలు వినటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, ఆమె చెప్పింది ఆచరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటుంది, యెజబేలు మనస్తత్వం కలిగినటువంటి స్త్రీని నువ్వేం చేశావు? ఉండనిచ్చావు. చదవండి అమ్మా. చేయుటకును తినుటకును బోధించుచు వారిని ఏం చేస్తుంది? ఈ యెజబేలు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, పర్వాలేదు మనం ఏమవుతాం ఇప్పుడు, సర్దుకుపోదాం అంటారు. ఏమంటారు? సర్దుకుపోదాం. దసరాకి వెళ్తాం, దీపావళికి వెళ్తాం, సంక్రాంతికి వెళ్తాం, చర్చికి కూడా వస్తాం. ఏం నేర్పుతుంది ఇది మనకంటే? సర్దుకుపోయే మనస్తత్వం. ఎట్లాంటి మనస్తత్వం? సర్దుకుపోయే మనస్తత్వం. పర్వాలేదులేండి, ఏమవదు. యెజబేలు ఆ స్త్రీ గురించి మీరు రాజుల గ్రంథంలో చదివితే ఎక్కడన్నా మీకు ఒక వీడియో ఉంది, నేను ఎప్పుడన్నా వీలుంటే షేర్ లింక్ పంపిస్తాను, చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది అది. ఆమె గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, 2.5 గంటల ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథంలో ఈ విషయాలన్నీ మనకు కనపడతాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళొద్దు అండి, సమయం లేదు, ఇంకా 10-15 నిమిషాలు ముగించాలి. అయితే ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ యెజబేలు అనేది మనం చూసినట్లయితే, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి రాజు ఏం పేరు? ఆయన పేరు
ఆహాబ్. ఏం పేరు ఆయన పేరు? ఈయన ఎవరిని చేస్తున్నాడు వివాహం అంటే సీదోను రాకుమార్తె అనేటువంటి ఎద్బయేలు అనే ఒక వ్యక్తి. సీదోను రాజు ఉన్నాడు ఎద్బయేలు అని, ఆయన కుమార్తెను చేసుకున్నాడు. ఎవరు? ఆహాబ్. ఇశ్రాయేల్ రాజ్యము ఉత్తర రాజ్యము, యూదా రాజ్యము దక్షిణ రాజ్యం. ఈ ఆహాబు పక్క రాజ్యం సీదోను రాజ్యం నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఈ అమ్మాయి విగ్రహారాధికురాలు, పక్కా విగ్రహారాధికురాలు. ఆల్రెడీ సగం చెడిపోయిన ఉన్న ఇశ్రాయేలుని ఈమె వచ్చి శాంతం జరగొట్టింది. అప్పటికే ఇశ్రాయేలు దేశంలో దేవుణ్ణి మర్చిపోవడం ప్రారంభించారు. దేవునికి వ్యతిరేకంగా తిరగటం అంటే బయలుదేవతలను ఆరాధించడం, చిన్న చిన్నగా ధూప స్తంభాలు కట్టుకోవటం, బలిపీఠాలు కట్టుకోవటం ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ యెజబేలు అనే స్త్రీ వచ్చిందో, ఆ యొక్క రాజుని వివాహం చేసుకుందో ఆహాబుని, ఈమె వచ్చి శాంతం జరగొట్టేసింది. ఇప్పుడు వీళ్ళు చేసే క్రియలు ఏంటంటే, యెజబేలు ఏం చేసింది ఇశ్రాయేలు దేశంలో అంటే, ఎవరైతే దేవుని ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి వెతికి పట్టుకొని చంపించింది. హంటింగ్. ఎక్కడ ఉన్నారంటే వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని పట్టుకొని చంపించేసేది. దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపించడానికి ప్రయత్నం చేసింది. ఓబద్యా అనే వ్యక్తి ఏం చేస్తారంటే, వీళ్ళలో కొంతమందిని కాపాడి అక్కడక్కడ దాచిపెడతాడు. ఒక్కొక్క గుహలో 50 మందిని బట్టి వాళ్ళకి ఆహారం ఇస్తూ ఉంటుంది. ఇదంతా ఏలియా గారి కాలంలో మనకు కనపడుతూ ఉంటుంది. అటువంటి స్త్రీ ప్రవక్తల్ని హింసించింది, బయలుదేవతల్ని పూజించటానికి ప్రజలందరినీ పురికొల్పింది, బయలు ప్రవక్తల్ని ఆమె పోషించింది. ఎవరిని పోషించింది? బయలు ప్రవక్తల్ని పోషించింది. ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా రేపు ఈ పాటికి కనుక నీ ప్రాణం తీయకపోతే నా పేరు యెజబేలే కాదు. ఏలియా లాంటి ప్రవక్త భయమెత్తి పరిగెత్తి పారిపోయాడు. ఎవరు పారిపోయారు? ఏలియా. ఎవరిని బెదిరించింది? ప్రవక్తను బెదిరించింది. ఇప్పుడు యెజబేలు మనస్తత్వం ఉన్నటువంటి వారు ఎలాంటి వారంటే, దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి వారిని కాళ్ళు పట్టుకొని అన్య దేవతల వైపు తిప్పేటటువంటి వారు. యెజబేలు మనస్తత్వం ఉన్నటువంటి వారు ఎలాంటి వారంటే, నువ్వు చర్చికి వెళ్తుంటే చర్చికి వెళ్ళొద్దు, ఈరోజు నీకు బిర్యానీ ఇప్పిస్తానని పక్కా తీసుకెళ్ళిపోయేవాడు. యెజబేలు మనస్తత్వం ఎలాంటి మనస్తత్వం అంటే, దేవుని ప్రవక్తల మీద, దేవుని మీద నిందలు మోపేటటువంటి మనస్తత్వం, వాళ్ళని చంపుతానని బెదిరించేటటువంటి మనస్తత్వం, పక్కవాడిది లాక్కునే మనస్తత్వం. యెజబేలు ఏం చేసింది? నాబాతు పొలాన్ని, ఆహాబు గారి కోట పక్కన ఒక చక్కటి పొలం ఉండేది, ద్రాక్ష తోట ఉండేది, మనకి రాజుల గ్రంథంలో కనపడుతుంది. ఆ ద్రాక్ష తోట చక్కగా ఫలిస్తూ ఉంటే ఆహాబు ఒకరు సాయంత్రం పూట ఆ కోట మీద నుంచొని చూశాడు. ఎదురుగా చక్కటి తోట కనపడింది. నాబోతు అనే వ్యక్తి ఆ తోట. దాన్ని చూసి చాలా అందంగా ఉంది, నాకు ఇచ్చేస్తే బాగుండు అనుకున్నాడు. వెళ్ళి అడిగాడు, అయ్యా నాబోతు, నా కోటను ఆనుకొని ఉంది కదా ఈ తోట, నాకు ఇచ్చేసేయి, దీనికి మారుగా నేను వేరే తోట నీకు ఇస్తాను అని చెప్పంటే, నాబోతు అన్నాడు, అయ్యా ఇది మా పితరుల దగ్గర నుంచి వస్తున్నటువంటి పొలం, ఇది మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? నా కొడుకు ఇవ్వాలి, కాబట్టి ఇది అడగొద్దులే అని చెప్పి అన్నాడు. ఆహాబు రాత్రికి ఇంటికి వెళ్ళిపోయి మూతి ముడుచుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటే యెజబేలు వెళ్ళింది. ఏమైందయ్యా అట్ట పడుకున్నావు అని అడిగితే అన్నాడు, పక్కన నేను తోట అడిగాను, వాడు ఇవ్వలేదు అన్నాడు. నువ్వు రాజువి, వాడి దగ్గర నుంచి లాక్కోవడం ఎట్లాగో నీకు తెలియదు అని చెప్పి, నీకెందుకు నువ్వు ధైర్యంగా ఉండని నాబోతు మీద ఏం చేసిందంటే నేరం మోపి 2 సాక్షులను పెట్టి ధర్మశాస్త్రం ప్రకారమే రాళ్లతో కొట్టి చంపించేసింది. అక్కడ ధర్మశాస్త్రం ఉపయోగించింది. ఎక్కడ? నాబోతుని చంపడానికి ఇదెంతో కొట్టి చంపారు? రాళ్లతో కొట్టి చంపారు. దేని ప్రకారం? ధర్మశాస్త్రం ప్రకారం. దేనికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కావాల్సింటే వీళ్ళని అడగండి, ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది. కాబట్టి రాళ్లతో కొట్టి చంపేశారు. వాళ్ళ పొలాన్ని ఏం చేసింది యెజబేలు? లాక్కు. ఇప్పుడు యెజబేలు మనస్తత్వం ఎలాంటి మనస్తత్వం అంటే, పక్కవాడిది ఏమున్నా సరే తీసుకునే మనస్తత్వం, వాడి పర్మిషన్ ఉన్నా లేకపోయినా లాక్కునే మనస్తత్వం. ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళని ఏమంటాం? యెజబేలు మనస్తత్వం. ఇప్పుడు ఆ సంఘంలో ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో తుయతైరా సంఘంలో ఎలాంటి వారు ఉన్నారట? యెజబేలు లాంటి మనస్తత్వం కలిగిన స్త్రీలను నువ్వు ఉండనిచ్చావు, ప్రవక్తలను ఉండనిచ్చావు. వాళ్ళు పక్కవాడి అన్ని లాగేసుకుంటున్నారు, వాళ్ళు సరైన మార్గంలో వెళ్తే తప్పు మార్గంలోకి పంపిస్తున్నారు. ఈ రోజుకి సంఘాల్లో ఉన్నారు. ఈ రోజుకి ప్రతి సంఘంలో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారు? చర్చికి వచ్చే క్రమంగా వచ్చేవారిని పక్కదారి పట్టించేవారు, విశ్వాసంలో ఎదుగుతున్న వారి కాళ్ళు పట్టుకుని లాగేవారు, లేనిపోని మాటలని వాళ్ళని పక్కదోవ తీసుకుని వెళ్ళిపోయేవారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటుంది, జాగ్రత్త.
హల్లెలూయా. నీ మీద నేను ఒక నేరం మోపవలసి ఉన్నది. ఆ నేరం ఏమిటంటే వీళ్ళు విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటకును, లేదంటే జారత్వము చేయటానికి, దొంగతనం చేయటానికి ఆ యెజబేలు స్త్రీ లాంటి మనస్తత్వం కలిగిన స్త్రీ సంఘంలో ఉందయ్యా. ఆమె నువ్వు ఎందుకు ఉండనిచ్చావు అక్కడ? ఏమంటున్నాడు? కొట్టే బయటికి అంటున్నాడు. ఏమన్నాడు? బయటికి పంపించి. ఆనాడు ఏలియా వెళ్ళి ఏలియా పారిపోతాడు. తర్వాత దేవుని యొక్క శాపం ఎవరికి వస్తుంది అంటే యెజబేలుకు వస్తుంది. ఏ విధంగా అయితే నాబాతు చనిపోయి ఆయన రక్తం కుక్కలు నాకినాయో అదేవిధంగా నువ్వు చనిపోతావు అని. 2వ రాజుల గ్రంథంలోకి వెళ్తే మనకి వృత్తాంతం కనపడుతుంది. యోహు రాజుగా అభిషేకం పొందుకున్న తర్వాత అతను ఇజ్రాయేల్ పట్టణానికి వస్తాడు. పై కిటికీలోని చూస్తూ ఉంటుంది యెజబేలు. చూస్తూ ఉంటే యోహుని అడుగుతున్నా, నువ్వు సమాధానంగానే వస్తున్నావా అంటుంది. అంటే నా వాళ్ళు ఎవరున్నారు పైన అని చెప్పి అడిగితే 2 చేతులు ఎత్తారు సేవకులు. ఆమెను కిందకు దోసేయండి అంటారు. ఎవరిని కిందకు దోసేస్తారు? యెజబేలు చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏలియా లేడప్పటికి ఎలీషా వచ్చేసాడు. యెజబేలు రాజ మందిరంలోంచి గోడ మేంచి సేవకులు ఏం చేశారు? 2 కాళ్ళు ఎత్తి ఎక్కడ పడేశారు? కింద పడేశారు. తల పగిలిపోయింది, గోడ నిండా రక్తం చిందింది, గుర్రాలు తొక్కేశాయి. తర్వాత కుక్కలు వచ్చి ఆమె పీక్కుని వెళ్ళిపోయాయి. అటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరికి పట్టిందంటే యెజబేలుకి. దేవుని యొక్క వాక్యము తొయతైరా సంఘం గురించి అంటూ ఉంది కదా, అటువంటి ఆమెను ఉండనిచ్చావయ్యా, జాగ్రత్త. 21వ వచనం. మారు మనసు పొందనది. మారండి వీళ్ళు. మీరు ఎంతైనా చెప్పండి, ఎంత బోధన చేయండి, ఎన్నిసార్లు అయినా చెప్పండి, వీళ్ళేమవరు? మారరు. వాళ్ళలో మార్పు రాదు. వాక్యం విన్నంతసేపు హల్లెలూయా అంటారు, వాక్యం విన్నంతసేపు ఉద్రేకంగా అవుతారు. ఆ ప్రసంగం అయిపోగానే బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? అంతా కూడా చల్లబడిపోతుంది. యథారాజ్య. ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే మన నడకెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఏం లేదట, మారే మనస్సు వాళ్ళకి లేదు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అంటే మారు మనస్సు. సర్దుకుపోదామా, సరిదిద్దుకుందామా? దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మీరు మారు మనసు పొందితే సరే. తర్వాత సంఘంలోకి వెళ్దాం. తర్వాత సంఘము సార్దీసు సంఘం గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో చూద్దాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని చెప్పి దేవుని యొక్క వచనం ప్రారంభమవుతుంది. 3వ వచనంలోకి వద్దాం నాన్న. క్షమించనమ్మా. మొదటి వచనము తర్వాత 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు ఏమనగా, ఇది వినండి, ఇది సమస్య. నీ క్రియలు నేను వెరుగుదును ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలా జాగ్రత్త జ్ఞాపకం పెట్టండి. సార్దీసు సంఘములో ఉన్న సమస్య ఏంటంటే క్రైస్తవుడే, వాడు క్రైస్తవుడు కాదు. విశ్వాసే, వాళ్ళలో విశ్వాసం లేదు. భక్తుడే, ఏమాత్రం భక్తి కనపరచడు. బ్రతికున్నవాడే, కానీ వాళ్ళు ఏం లేదు, జీవం లేదు. మన బ్రతుకులు అలా కాకూడదండి. దేవుడు ఈరోజు, నేను చాలాసార్లు ఉదయకాల మెసేజ్లో కూడా చెప్తాను, దేవుడు ఈరోజు మనకి ఈరోజు ఇచ్చాడంటే ఏంటది? దేవుని యొక్క కృప, ఆశీర్వాదం. ఈరోజు మనం ఎలా ఉండాలంటే సంతోషించే వారిగా ఉండాలి. ప్రతి గడియ సంతోషించండి, ప్రతి క్షణము సంతోషించండి. ఎందుకంటే ఈ దినము పోయింది, మళ్ళీ వెనక్కి రాదు. దేవుడిని కృపనిచ్చాడు. దేవుడికి ఈ దినాన్ని చూడటానికి, ఆనందంగా జీవించడానికి ఇచ్చాడు. జీవించుచున్నట్లుగా ఉన్నావు, కానీ నీ హృదయంలో ఏముంది? మరణం ఉంది. ఇది సమస్య. క్రైస్తవుడివే కానీ క్రీస్తుని నేను అనుసరించను. విశ్వాసనే కానీ నాలో ఏమాత్రం కూడా ఏమి లేదు, విశ్వాసం లేదు. దేవుని సంఘమే కానీ సంఘ లక్షణాలు ఆ సంఘంలో ఏం కనపట్ల. మీరు గమనించండి, చాలా సంఘాలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. పేరుకి ఏంటది? సంఘము, కానీ సంఘంలో వ్యాపారం జరుగుతుంది. సంఘంలో జరగకూడని కార్యక్రమాలన్నీ జరుగుతాయి. సంఘపు ముసుగులో దొంగ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. పేరుకి సంఘం, కానీ సంఘ లక్షణాలు దానికి లేవు. దేవుని కృపను బట్టి
ఈ సంఘంలో అయితే అటువంటి క్రియ ఏ మాత్రం కనపడినా దేవుని యొక్క వాక్యం ఉంటుంది, కొట్టివేయండి. హల్లెలూయా. ఏం చేయాలి? కొట్టివేయాలి, దాన్ని నిలబెట్టకూడదు. ఎందుకంటే ఆ చిన్నది ఏమవుతుందంటే పెద్దగా మారి దేనికి మచ్చ తీసుకొస్తుంది? దేవుని యొక్క వాక్యం ఉంటుంది, సార్దీసులో ఉన్న సంఘము, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు ఎలాంటి వాడివి? మృతుడివే. నువ్వు చనిపోయిన వాడివయ్యా, నీలో ఏమి ఆ ఉలుకు పలుకు ఏమి లేదు. కాబట్టి ఇక్కడ నా తర్వాత వచనంలో అంటుంది, నీవిలాగ ఉపదేశం పొందుతూ ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని కైగొనుచు ఏం చేయమంటుంది? మారు మనస్సు పొందు. ఎందుకండి అంటే నేను దొంగవలే ఏ క్షణంలో వస్తానో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్నామా, ఇక్కడి నుంచి మనం సరిదిద్దుకుంటే సరే, కానీ సర్దుకుపోదాం అనుకుంటే మాత్రం దేవుని గడి ఎప్పుడు వస్తుందో ఎక్కడ కూడా దొంగవలే, దొంగ రాకడవలే ఆ సమయంలాగా ఉంటుంది. ఇద్దరు తిరగలు విసురుతూ ఉన్నారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు. ఇప్పుడు ఆ క్షణం ఏ క్షణం అని ఉండాలంటే ప్రతి క్షణం సిద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఈ మాట వింటాం, దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు అనేది ఎలా ఉండాలంటే రెడీగా మన బ్యాగ్ సర్దుకొని చేత్తో పట్టుకొని ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు అయ్యా ఒక నిమిషం వాగు నేను బ్యాగ్ సర్దుకుంటా అంటే కుదరదు. మనకి చాలా విషయాలు కనపడుతూ ఉంటాయి, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కదా. చాలా వృత్తాంతాలు మనకి బైబిల్లో ఉన్నాయి, సమయం లేదు, చాలా ఉన్నాయి మనకి. ఇవన్నీ నేర్పించేవి ఏమిటి అంటే జాగ్రత్త, మారు మనసు పొంది ఉండు. ఎలా ఉండాలి? నువ్వు జాగరూకతతో ఉండాలి, మెలకువతో ఉండాలి. దేని కొరకు? ప్రభు రాకడ కొరకు. కాబట్టి బిడ్డలారా, దేవుని యొక్క రాకడ త్వరలో ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలి? పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండకూడదు, పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉండకూడదు, పేరుకు మాత్రమే జీవించుచున్న వారిగా ఉండకూడదు, కానీ ఎప్పుడు మనం జీవించే వారిగా ఉందుము కాక. ఆమేన్. హల్లెలూయా. ఎంజాయ్ యువర్ లైఫ్. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఆనందించు, దేవుని చిత్తానుసారంగా జీవించడం అలవాటు చేసుకో, ప్రతి క్షణము సంతోషించు, ప్రతి గడియ ఆనందించు, ఆయనకు ఇష్టానుసారంగా జీవించు. దేవుడు నిన్ను జీవకిరీటాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత సంఘంలోకి వెళ్దాం. తర్వాత సంఘము ఫిలదెల్ఫియా సంఘం. సరే, ఫిలదెల్ఫియా సంఘం గురించి కొద్దిలోనే నువ్వు నమ్మకంగా ఉంటున్నావు కాబట్టి, ఆ విధంగానే కష్టాలు శ్రమల్లో చక్కగా ఉంటున్నావు కాబట్టి అలాగే ఉండు, జీవకిరీటాన్ని గట్టిగా పట్టుకొని ఉండు అంటున్నారు. తర్వాత సంఘము, చివరి సంఘం ఏంటి? లవోదికీయ. చివరి సంఘం ఏంటి? లవోదికీయ. సరే, ముగించుకుందాం. లవోదికీయలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. దేవుని యొక్క మాట కనపడుతుంది 15వ వచనం. లేవు మేలు నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రభు అట చల్లగా ఉంటే మేలు, లేదంటే వెచ్చగా ఉంటే మేలు అంటున్నాడు. అటో కాలు ఇటో కాలు వేయొద్దు అంటున్నారు. ఆ పడవ మీద ఒక కాలు, ఈ పడవ మీద ఒక కాలు వేయొద్దు అంటున్నాడు. ఎక్కడైనా సరే నువ్వు స్థిరంగా నిలబడు, ఎక్కడైనా ఒక చోట స్థిరంగా ఉండు. మనం ఒక కంపెనీలో ఒకరోజు, రెండో కంపెనీలో ఇంకో రోజు పని చేస్తామా? చెయ్యి. ఒక ఇంట్లో ఒకరోజు, రేపు ఆ పక్కింటికి వెళ్ళి పని చేస్తామా? చెయ్యి. మనం స్థిరంగా ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యం ఉంటుంది ఇక్కడ, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే బెటర్. అటో గడుగు ఇటో గడుగు వేయొద్దు. వేస్తే ప్రమాదం ఏంటంటే ఆయన నోట్లోంచి నువ్వేమవుతావంటే ఉమ్మి వేయబడతావు. ఆ రోజుల్లో సంఘంలో, ఈ సంఘంలో ఉన్న సమస్య, వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న బలాన్ని బట్టి వాళ్ళు గర్విస్తూ ఉంటే, నాకేం కొదవా అని చెప్పి అనుకుంటూ ఉంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నీకు అన్నీ బాగున్నాయి కానీ నీలో ఆత్మీయ నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఏంటది? ఆత్మీయ నిర్లక్ష్యం. ఏ విషయంలో ఆత్మీయ నిర్లక్ష్యం? చల్లగానైనా ఉండటం లేదు, వెచ్చగానైనా ఉంటున్నది. ఎట్లా ఉంటున్నావు? మధ్యస్థితిలో నువ్వు ఉంటున్నావు. ఆత్మీయంగా ఎదగట్లేదు, దిగజారిపోవట్లేదు, అక్కడే ఉంటున్నావు. ఎదుగు బదుగు లేని జీవితాలు, ఏదో ఒకవైపు బ్రతకలేని జీవితాలు,
ఏదో ఒక సంఘంలో స్థిరంగా ఉండలేని జీవిత, ఏదో ఒక విశ్వాసం మీద స్థిరంగా బ్రతకలేని జీవిత. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఉంటే ఒక చోట నువ్వు స్థిరంగా ఉండు, చల్లగానైనను వెచ్చగానే నువ్వు ఉండవద్దు. నిలువెచ్చని స్థితి ప్రమాదకరమైనటువంటి స్థితి. హల్లెలూయా. ఆత్మీయ నిర్లక్ష్యానికి మనం తావివ్వకూడదు. మనము ఆత్మీయ నిర్లక్ష్యం విడిచి దేవుని వైపు పరిపూర్ణంగా తిరగమని దేవుని యొక్క వచనం కోరుకుంటుంది. ఏ సంఘంతో అంటే లవోదికియా సంఘం. మనం అనుకుంటాం దేవుని కనపడుద్దా ఇవన్నీ అని. ఈ యొక్క వచనాల్లోనే మనం చూసుకుంటూ వెళ్తే ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏమీ లేదు అని హెబ్రీ గ్రంథకర్త అంటే 4:13 ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అని చెప్పి పౌలు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అంటూ ఉన్నాడు. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. సృష్టం మనమేమనికి సృష్టం అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. సృష్టించబడింది. దేవుడు ఏదైతే చేశాడో చేసిన వాడికి అంతా కనబడుతుంది, అది భావం. తర్వాత మనమేమనికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఒకరోజు వస్తుంది. ఏ రోజు అది? తీర్పు దినం. ఆ రోజు ఏం చేయాలి? నువ్వు నేను లెక్క అప్పచెప్పాలి. అనుకోవచ్చు ఏమండి పర్లేదులే జరిగిపోతుంది కదా జరిపించేసుకుందాం అని చెప్పి. లేదు, ఎక్కడ లెక్క అప్పచెప్పాలి? దేవుని దగ్గర లెక్క. తీర్పు తీర్చే రోజున ఆ దినము లెక్క అప్పచెప్పవలసినటువంటి దినమున మనం ఏదో లెక్క అప్పచెప్పేద్దాంలే ముందుకు వెళ్ళిపోతామంటే కుదరదు కదా. కుదురుతుందా? తప్పుడు లెక్కలు రాస్తే కుదురుతుందా? చేయకపోయినా చేశానంటే సరిపోతుందా? చేసింది చేయలేదంటే దేవుడు ఒప్పుకుంటాడా? వాక్యం అంటుంది, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా. కాబట్టి ఆయన స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. నీ స్థితి ఏంటో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇదే వచనంలో ప్రకటన గ్రంథంలోనే ఆయన హృదయం అనే తలుపు దగ్గర ఏమన్నాడట ఆయన? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. 20వ వచనం, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? సంఘంతో మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ లేడు? సంఘంలో లేడు. ఎక్కడ లేడు? సంఘంలో లేడు. మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నా హృదయంలో ఉండమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుని ఎక్కడ పెడతామంటే హృదయపు వాకిటి దగ్గర నిలబెడతాం. సంఘంలో ఉండమని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు సంఘంలో ఉండడానికి అవకాశం ఎక్కడ నిలబెడతాం? దేవుణ్ణి సంఘం బయట నిలబెడతాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర ఉన్నాను, తలుపు తడుతూ ఉన్నాను. నా స్వరం విని నువ్వు తలుపు తీసిన ఎడల, ఈ రోజైనా సరే నువ్వు మారు మనసు పొందిన ఎడల, ఈ రోజైనా సరే తప్పును ఒప్పుకున్న ఎడల, ఈ రోజైనా సరే నీ పద్ధతి మార్చుకున్న ఎడల, ఈ రోజైనా సరే దేవుని వైపు తిరిగిన ఎడల, ఇదిగో నా స్వరం విని నువ్వు తలుపు తీసిన ఎడల నేను నీ దగ్గరికి వస్తాను, నీవు నాతోనూ నేను నీతోనూ. ఏముంటుంది వాక్యం? అది భోజనము చేయదము. హల్లెలూయా. కాబట్టి ఈ లవోదికీయ సంఘం ఉన్నటువంటి సమస్య ఆత్మీయ క్షీణత. దీన్ని సరిచేస్తూ ప్రభు అంటున్నాడు, ఓ సంగమా, ఓ విశ్వాసి, స్థిరంగా ఉండేయా, ప్రభువు నీతో పాటు ఉంచుకో. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరేం చూడలేదని, కానీ మారు మనసు పొందు. దేవునికి ఏం తెలుసట? అన్నీ తెలుసు. మనల్ని ఎవరు చూడటం లేదులే అని చెప్పి మనం చేసే ప్రతి పని కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? దట్స్ ఇట్. సీసీటీవీ కూడా అవసరం లేదు. అవసరమా? అవసరం లేదు. ఎన్విఆర్ అవసరం లేదు. రికార్డింగ్ అవసరం లేదు. బ్యాకప్ ఏం అవసరం లేదు. దేవుడికి సమస్తము తేటగా కనపడుచున్నవి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు. త్వరగా 7 సంఘాలకు 7 విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటిగా ఎఫెసీ సంఘం గురించి దేవుడు అంటున్నాడు, దేవుని పట్ల నీకు ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమను కాపాడుకో అని చెప్పి సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం మనల్ని కూడా అడుగుతూ ఉంది, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, మొదట్లో నీకు ఉన్నదే ప్రేమ, ఆ ప్రేమను నువ్వు కాపాడుకో. రెండవది స్వర్ణ సంఘంతో అంటూ ఉన్నాడు, కష్టాల్లో కూడా నువ్వు విశ్వాసంగా నిలబడ్డావు కాబట్టి, ఆ నమ్మకంగా ఉన్నావు కాబట్టి జీవక్రీటాన్ని నువ్వు పొందుకుంటావు అని చెప్పి అంటూ ఉన్నాడు. పెర్గమా సంఘంతో అంటూ ఉన్నాడు, తప్పుడు బోధలతో నువ్వు రాజీ పడవద్దు, గద్దింపుని అంగీకరించి సరిదిద్దుకో అంటున్నాడు. దేన్ని అంగీకరించాలి? గద్దింపును అంగీకరించి. తుయతైరా సంఘంతో అంటూ ఉన్నాడు, పాపానికి మన హృదయంలో కానీ సంఘంలో కానీ మీరు స్థానం ఇవ్వద్దయ్యా,
యెజబెలు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని అసలు మీరు ఉండనేవద్దు, కొట్టివేయండి అంటున్నాడు. సార్దీసు సంఘంతో అంటున్నాడు, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కాకుండా ఆత్మీయంగా మేలుకొని బలంగా మనం ఉండాలి అని చెప్పి సార్దీసు సంఘంతో కోరుతున్నాడు. ఫిలదెల్ఫియాతో అంటూ ఉన్నాడు, కొద్దిలోనే నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అలా ఉండి దేవునితో నడువు, చివరి వరకు నీ కిరీటాన్ని నువ్వు కాపాడుకో అంటున్నాడు. చివరిగా లవోదికీయ సంఘంతో దేవుడు అంటున్నాడు, ఆత్మీయ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు. భయంతో భక్తితో కనుక దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. 7 సంఘాలతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు, 7 విషయాలు, 7 సూచనలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి లోపాలు ఉన్నటువంటి వారు ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండవచ్చు. ఇంకొక విషయం, ఈ చెప్పినటువంటి ఈ 5-6 విషయాల్లో ఒక్క లోపమే ఒకళ్ళు ఉండవచ్చు, కొంతమందిలో అన్నీ కలిసి ఉండవచ్చు, కొంతమందిలో అన్నీ కలిపి కూడా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, మారు మనసు పొందండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్లలో చేయి వేయబోయే ముందు అందరం కూడా లేచి నిలబడదాం. ఇంకా